నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. అయితే బీజేపీ ప్రభుత్వం దక్షిణాదిలో పాగా వేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుందనే చెప్పాలి. అయితే ఆల్రెడీ స్టేట్ మన తెలుగు స్టేట్ లో ఆ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. ఇక్కడ కొంతమంది అనే మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఏం చెప్తే అది చేస్తా ఉంటారు. దానిలో భాగంగానే సనాతన ధర్మానికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు అనేది మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు తమిళనాడు కొత్తగా పార్టీ పెట్టారు. తమిళ యాక్టర్ విజయ్ గారు. తమిళ యాక్టర్ విజయ్ని కూడా దక్షిణాదిలో భాగంగా ఆయన కూడా బీజేపీ ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. ఆ విజయ్ కూడా కొంచెం సానుకూలంగానే స్పందిస్తున్నారు అనే మాట కూడా వినబడుతుంది. అయితే ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, ఏ విధంగా చూడాలి మేడం ఇది బీజేపీ ఆశ దక్షిణాదిలో పాగా వేయాలనేది? ఇప్పుడు వీళ్ళిద్దరిని పెట్టుకొని అటు తమిళనాడు ఇటు ఆంధ్రాలోను పాగా వేసే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా బీజేపీ పావులు కదుపుతున్నదే ఎందుకు? ఇప్పుడు మొన్నటి వరకు అన్నామలై అని ఒక అతను తీసుకుని వచ్చారు తమిళనాడులో. అతను ఆ, చాలా చాలా ఉమ్, ఏదో అంటారు చూడండి, భీకరమైన పోరు సరిపాడు అన్నట్లు చాలా పెద్ద పెద్ద భారీ డైలాగులతోటి ప్రజల్లో ఉన్న విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఇలా రకరకాలుగా ప్రయత్నాలు చేశాడు. కానీ పెద్దగా అతని ఇది కనిపించలే, అతని ఎఫెక్టు. అందుకని ఈ విజయ్ని వాళ్ళు కాస్త వెనక నుంచి దువ్వుతా ఉన్నారు. అయితే వాళ్ళు ఎంత దువ్వినప్పటికీ కూడా ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, విజయ్ కూడా కొంచెం ఆలోచించాల్సింది ఇక్కడ. ఇప్పుడు నేను నాకున్న పొలిటికల్ సినిమా ఇమేజ్ తోటి పొలిటికల్గా వస్తే ఓట్లు వేయించుకోగలను. కానీ ఈ వచ్చే ఓట్లు నాకు అంతిమంగా అధికారాన్ని ఇచ్చే ఓట్ల, అధికారంలో ఉన్న వాళ్ళని అధికారంలోంచి దింపే ఓట్ల అని ఆలోచించాలి. అతను అలా ఆలోచించట్లేదు. ఆలోచించకుండా అతను నేను బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీలకి నేను అండగా ఉంటాను అనే ఒక ఉద్దేశంతో తనకి తాను అణగారిన వర్గాలకి ఒక ప్రతినిధిగా అతను వస్తున్నాడు తప్పితే బ్రాహ్మణ వ్యతిరేకిగా, ద్రవిడుల యొక్క ఆత్మగౌరవానికి చిహ్నంగా అతను రావట్లేదు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే అతను అధికారానికి సరిపడినన్ని ఓట్లు అతనికి రావు. రాకపోగా అతను ఎవరు ఓట్లు చీలుస్తాడు అంటే అతను ఎట్టి పరిస్థితుల్లోనూ అగ్రవర్ణాల ఓట్లు చీల్చలేడు. అతను చీల్చగలిగేది ఎవరయ్యి? ఎస్సీలు ఎస్టీలు వాళ్ళ ఓట్లు మాత్రమే చీల్చగలుగుతాడు. అథవా ఏమైనా ద్రవిడ భక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఆ ద్రవిడ భావజాలం ఎక్కువగా ఉన్న వాళ్ళు, అగ్రకులాల్లో ఉన్న వాళ్ళ అయినా సరే, వాళ్ళ ఎలాగో డిఎంకే పార్టీ చీలుస్తుంది తప్పితే ఎస్సీ ఎస్టీలు ఓట్లు మాత్రమే ఇతనికి వచ్చే అవకాశం ఉంది. తనకు తాను బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా చెప్పుకుంటున్నాడు కాబట్టి. సినిమా ఇమేజ్ తోటి ఓట్లు వేస్తారు అనేది ఒట్టి భ్రమ. ఏది? అగ్రవర్ణాల నుంచి. ఇప్పుడు ఇక్కడ లాభపడేది ఎవరు అంటే బీజేపీకి ఓటింగ్ పెరుగుతుంది. దీనివల్ల తగ్గేది ఎవరికి అంటే డిఎంకే ఓట్లు తగ్గుతాయి. ఎస్సీ ఎస్టీల నుంచి డిఎంకేకి పడాల్సిన ఓట్లని ఇతను చీలుస్తాడు. ఇది ఇప్పుడు బీజేపీ ప్లాన్, ఇది అన్నమాట. ఇక్కడ దయచేసి ఆలోచించవలసింది ఎవరు అంటే విజయ్ మాత్రమే ఆలోచించగలగాలి. బీజేపీకి ఎలాగూ తనదైన పందా తనకుంది, తనదైన ఆలోచన, తనదైన కార్యాచరణ, తనదైన ఎత్తుగడ తనకున్నాయి. బీజేపీ పునరాలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఆలోచించాల్సింది ఎవరంటే విజయ్ ఆలోచించాలి. ఇప్పుడు నువ్వు డిఎంకే దగ్గర నుంచి అధికారం తీసుకుందామనే ఒక ఉద్దేశంలో నువ్వు ఎలక్షన్స్లోకి వస్తున్నావు. అంతేగాని డిఎంకేకి సరి సమానమైన రాజకీయ ప్రతిపత్తి నీకు లేదు. రాజకీయం అంటే బూత్ లెవెల్ నుంచి రావాలి. వ్యక్తిగత ఓటరు దగ్గర నుంచి సీఎం స్థాయి క్యాండిడేట్ వరకు కూడా మొత్తం
చేతిలో పెట్టుకోగలిగినంత, అంటే ప్రతి చోట ఒకే రకమైన పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం పెడితే కుదరదు. ఎక్కడ స్ట్రాటజీ అక్కడ ఉండాలి. మరి బూత్ లెవెల్ రాజకీయం చేయగలిగిన సత్తా విజయ్‌కి ఉందా అంటే లేదు అనే చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఇందాక వాళ్ళు పవన్ కళ్యాణ్‌కిను, విజయ్‌కి కంపేర్ చేసి మాట్లాడారు కాబట్టి సేమ్ ఇక్కడ వర్కౌట్ అవుతది. సేమ్ ఇంప్లికేషన్సే ఉంటాయి. ఏంటి అంటే ఇప్పుడు పవను 2014లో బీజేపీకి సపోర్ట్ చేశాడు. సపోర్ట్ చేసి బీజేపీకి మాత్రమే గాకుండా అది తెలుగుదేశానికి కూడా ఉపయోగపడింది. 2019లో తను సొంతగా పోటీ చేశాడు. సొంతగా పోటీ చేస్తే ఎవరికి ఉపయోగపడిందది అంటే ఓట్లు చీల్చటం వల్ల, అంటే అధికారానికి సరిపడినన్ని ఓట్లు తెచ్చుకోలేక కేవలం ఓట్లు చీల్చటమే చేతనైంది కాబట్టి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకొచ్చాడు. ఇప్పుడు అందుకే ఏం చేస్తున్నాడు 2019 నుంచి ఒకే పాట మీద ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఏంటి అంటే నేను ఓట్లు చీల్చను, నేను ఓట్లు చీల్చను అనే మాట మీదే ఉన్నాడు. ఆ మాట మీదే చివరి వరకు ఉండి తనకు కావాల్సిన పబ్బం తను గడుపుకున్నాడు. పైగా ఒకప్పుడు ఏం మాట్లాడాడు అతను మీటింగుల్లో గూడా, మనకి బూత్ లెవెల్ రాజకీయం చేయటం మనకు చేతనవునా? ప్రతి ఊర్లోనూ మనకు శాఖ ఉందా? మీరు మరీ తెలుగుదేశానికి మనమేదో ఉపయోగపడిపోతున్నామని ఎవరు ఇక్కడ బాధపడక్కర్లేదు. మనకి తెలుగుదేశం అవసరం కన్నా మనం తెలుగుదేశానికి ఉపయోగపడేదానికన్నా మనకి తెలుగుదేశం ఎక్కువ ఉపయోగపడతది. మనకే ఎక్కువ లాభం ఈ పొత్తు వల్ల అని అతను చెప్పటం జరిగింది. ఇది మనం ఖచ్చితంగా గమనించాం. మరి ఇప్పుడేమంటున్నాడు? మనం తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొచ్చామని ఇప్పుడు మాట్లాడుతున్నాడు. సరే, ఇప్పుడు అధికారం అంటూ వచ్చిందా కాబట్టి ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు, కొన్ని మంత్రి పదవులు తెచ్చుకున్నాడు, కొన్ని ఎంపీ సీట్లు వచ్చినాయి కాబట్టి అతను ఏ పాటైనా పాడగలుగుతాడు. అది వేరే విషయం. ఇవాళ అతను అధికారం బాగా తలకెక్కి బాగా కొమ్ములొచ్చిన పరిస్థితిలో అతను ఉన్నాడు. అసలు నీ ఓటింగ్ శాతం ఎంత? నువ్వు ఇండివిడ్యువల్‌గా పోటీ చేస్తే నీకొచ్చే ఓట్ల శాతం ఎంత? అది కొంచెం ఆలోచించుకోవాలి. ఈ రోజుకి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఇంత పోటాపోటీగా ఉండగలుగుతుంది అంటే కారణం ఎన్ని ఆటుపోట్లు వచ్చినప్పటికీ కూడా బీజేపీ కూడా వాళ్ళు బూత్ లెవెల్‌కి వెళ్ళిపోయారు. అంటే గ్రామ స్థాయిలో రాజకీయాలు చేయగలిగిన పరిణితి వాళ్ళకొచ్చేసింది. అక్కడ వాళ్ళకి పట్టొచ్చింది. కాబట్టి వాళ్ళు ఎన్నికల్లో గెలవగలుగుతున్నారు. మరి తెలుగుదేశం పార్టీకి అదే విషయం. చాలా ప్రాంతీయ పార్టీలు, ఎప్పటినుంచో ఉన్న ప్రాంతీయ పార్టీలు, సమాజ్‌వాదీ పార్టీ గావచ్చు, లేకపోతే మమతా బెనర్జీ పార్టీ గావచ్చు, డీఎంకే పార్టీ గావచ్చు. ఈ పార్టీల పరిస్థితి ఏంటి అంటే, ప్రాంతీయ పార్టీలు అయినప్పటికీ కూడా వీళ్ళకి బూత్ లెవెల్ మేనేజ్‌మెంటు తెలుసు వాళ్ళకి. ఎట్లా అసలు బూత్ లెవెల్‌లో ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి ఒకవేళ పోటీ చేశాడే అనుకుందాం. ప్రతి ఊర్లోనూ పోలింగ్ ఏజెంట్‌ని పెట్టుకునే పరిస్థితి అయినా ఉందా? లేదు. అందుకనే ఇప్పుడు రేపు విజయ్ పరిస్థితి కూడా అదే. వీళ్ళు గెలుపుకి దోహదం చేస్తారు తప్పితే గెలుపునే సొంతం చేసుకోగలిగిన వ్యక్తులు కాదు. అంతటి బలం లేదు వీళ్ళిద్దరికీ. ఏం పని చేశాడండి? ఏం ఉద్యమాలు చేశాడండి పవన్ కళ్యాణ్? ఇప్పుడు అక్కడ విజయ్ ఏమి ఉద్యమాలు చేసేసాడండి? అయితే వీళ్ళందరికీ గుర్తొచ్చే పేరేంటంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారం సాధించుకోలేదా అనేది ఒకటి మాట్లాడతారు. అయితే ఆ రోజున్న రాజకీయ పరిస్థితులు వేరు. ఆవేళ కాంగ్రెస్‌కి ప్రత్యామ్నాయం అనేది లేకుండా ఉంది. కేవలం కాంగ్రెస్ పార్టీయే ఉంది. ఆ పరిస్థితుల్లో ప్రజలకు ఒక మార్పు కావాలనిపించింది. ఒక ఆహ్, అండ కావాలనిపించింది. వచ్చాడు. పార్టీ పెట్టాడు, గెలిచాడు. మరి మీ పరిస్థితి అలా కాదు కదా! ఇప్పుడు రజనీకాంత్ ఎందుకండి వెనక్కెళ్ళిపోయింది? దేశం మొత్తం మీద చాలా మంది రాజకీయ నాయకులు ఇలా సినిమాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది షైన్ అయ్యారు చెప్పండి? ఇది కూడా ఒక ప్రత్యేక పరిస్థితి. మొన్న బీజేపీ బాగా
స్ట్రాటజికల్ గా వెళ్ళి పవన్ కళ్యాణ్ ఉపయోగించి చంద్రబాబు నాయుడిని కూటమిలోకి లాక్కోగలిగింది కాబట్టే ఇవాళ మోడీ ప్రధానమంత్రి అవ్వగలిగాడు. అతనే అరెస్ట్ చేయించి అతనే పవన్ కళ్యాణ్ అనే ఒక దూతను పంపించి అక్కడ వ్యవహారాలన్నీ చక్కబెట్టేలాగా చేసి కూటమిలోకి వచ్చేలాగా చేసుకోవటానికి వాళ్ళు చాలా చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. ఆ గ్రౌండ్ వర్క్ చేసిన దాని ఫలితమే ఈరోజు ఈ కూటమి. లేదు అంటే గనక ఆ అక్రమ అరెస్టుని ఖండించిన ఇండియా కూటమి వైపుకి చంద్రబాబు నాయుడు వచ్చుండేవాడు. కానీ అలాంటి అవకాశం, అలాంటి ఆలోచన, అలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండా చెవిలో జోరీగలాగా పవన్ కళ్యాణ్ నేనున్నాను అని అతను ఆ చేయడం వెనకమాల బీజేపీ స్క్రిప్ట్ అది అంతా చాలా స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ అది. అలాంటి అవకాశం అక్కడ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ తమిళనాడులో డిఎంకేకి అంత కష్టం లేదు. అంతలా విజయ్ కూడా ఉపయోగపడతాడని నేను అనుకోను. కాకపోతే తెలిసి చేసినా తెలియక చేసినా వచ్చే ఫలితం ఏంటి అంటే విజయ్ పోటీ చేస్తే అది బీజేపీకి ఉపయోగపడుతుంది తప్పితే తమిళనాడుకు ఉపయోగపడదు. ఇది వాస్తవం. కేవలం ఒకవేళ విజయ్ ప్రభంజనం బాగా పనిచేస్తే విజయ్కి కొన్ని సీట్లు వస్తే ఓటింగ్ శాతం ఓటుని అతను కొల్లగొట్టగలిగితే డిఎంకే నష్టపోతుంది తప్పితే ఈయనైతే మటుకు అధికారంలోకి రాడు. ఇది వాస్తవం. ఇది బీజేపీ తనకి అనుకూలంగా మార్చుకోగలుగుతుంది. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చేశామా, సహాయం పరోక్షంగా చేశామా అనేది వేరే విషయం. అల్టిమేట్ గా ఎవరికి ఉపయోగం జరిగింది, ఎవరు దాన్ని ఉపయోగపెట్టుకున్నారు అని చూస్తే విజయ్ చేసే ప్రతి అడుగు బీజేపీకే లాభం. మేడం, అయితే ఇప్పుడు గతంలో కొన్ని పార్టీలు మనం చూసాం మేడం. అంటే అభిమానం ఓటు దాకా రాదు అనే విషయం కొన్నిసార్లు ప్రూవ్ అయింది. ఎన్టీఆర్ గారి విషయంలో ఒక్క విషయంలోనే అభిమానం ఓటు అవుతుంది అనేది ప్రూవ్ అయింది. కొన్ని పార్టీలు అభిమానం ఓటు కాదనేది ప్రూవ్ అయింది. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా 2014లో ప్రూవ్ అయింది, 19లో కూడా ప్రూవ్ అయింది. విజయ్ గారు ఏ ధైర్యంతో, అంటే తమిళనాడులో కొంచెం హీరోయిక్ భావజాలం ఎక్కువ కాబట్టి అభిమానులు ఓటు దాకా వచ్చి ఆస్తారనే దీంతోటి పార్టీ పెట్టి బీజేపీకి సపోర్ట్ చేస్తాము అనే ఉద్దేశంతో ఉన్నారనుకోవచ్చా? అంటే తమిళనాడులో రాజకీయాలని, సినిమాలని వేరువేరుగా చూడలేం కదా మేడం. ఆల్మోస్ట్ రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ సినిమాల నుంచి వచ్చిన వాళ్ళే కావచ్చు. కానీ ఇక్కడ ఒకటే మనం ఆలోచించాల్సిందే, విజయ్కి అంత సత్తా ఉందా? అతను అధికార మార్పిడికి ఉపయోగపడతాడు తప్పితే అధికారాన్ని హస్తగతం చేసుకునేలాగా అంత పరిణితి చెందిన రాజకీయ నాయకుడు కాదు. అలాంటి పరిస్థితి కూడా అక్కడ లేదు. బీజేపీకి కావాల్సింది కూడా అదే కదా మేడం. ఇప్పుడు ఏదైతే రూలింగ్ పార్టీ ఉందా, రూలింగ్ పార్టీని దించితే ఫర్దర్ గా ఏం చేయాలి, మహారాష్ట్ర తరహాలో చేయొచ్చు అనే ఒక నానుడి ఎప్పటి నుంచో వినబడుతుంది. అది దానికోసం అయి ఉండొచ్చు కదా. అవును, అదే నేను అంటున్నా. అందుకే విజయ్ అనే వ్యక్తి బీజేపీకి పావుగా ఉపయోగపడతాడు తప్పితే అతను ఇష్టంగా చేశాడా అయిష్టంగా చేశాడా అనేది వేరే విషయం. బీజేపీ కోసం పవన్ కళ్యాణ్ లాగా బీజేపీ ఆడిచ్చినట్లల్లా విజయ్ ఆడతాడని నేను అన్ను. అసలు విజయ్ కన్ను వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఏవైనా కొన్ని చర్చలైనా జరిగినాయి అంటే లేదనే సమాధానం వస్తుంది. కానీ విజయ్ చేసే ప్రతి అడుగు బీజేపీకి ఉపయోగపడుతుంది తప్పితే విజయ్కి ఎక్కువ ఉపయోగపడే అవకాశం కనిపించట్లేదు. అది ఒక రకంగా ద్రవిడ జాతి యొక్క ఏమనాలి, ద్రవిడ జాతికి ఎంతో కొంత డిఎంకే పార్టీ చేసినంతగా ద్రవిడులకి, తమిళులకి ఇంకెవరో చేయలేరు. ఇది వాస్తవం. పైగా ఇప్పుడు వాళ్ళని పక్కకి నెట్టి మరి చేయగలిగే సత్తా మట్టుకు విజయ్కి లేదు.
ఇప్పుడు తమిళ ప్రతిపత్తిని గాని ద్రవిడ ప్రతిపత్తిని గాని పోగొట్టుకోదలుచుకుంటేనే అక్కడ డిఎంకేని ఓడించాలి. అది నిజమైన తమిళులు కోరుకుంటారా అంటే మరి ఇలాంటి పెద్దగా ఆలోచన జ్ఞానం లేని, భవిష్యత్తును ఊహించలేని విజయ్ లాంటి రాజకీయ నాయకులు ఉంటే జరుగుతుంది అది. ఇప్పుడు మన దేశ రాజకీయాల్లో చూడండి, నితీష్ ఒక్కడు కూటమిలోకి వెళ్ళేసరికి, అంటే ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళేసరికి ఇండియా కూటమి బలహీనపడింది. దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ నిర్ణయం తీసుకోవటం పవన్ వల్లనే ఆ కూటమి వైపుకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 100% బీజేపీ పార్టీ స్ట్రాటజీ 100% మంచి ఫలితం సాధించింది. అది కానీ జరగకపోయి ఉన్నట్లయితే గనక, ఈయన ఇండియా కూటమిలోకి వెళ్ళుంటే గనక చంద్రబాబు నాయుడు గారు, నితీష్ గారు కూడా ఇటే వచ్చేసేవాడు ఇండియా కూటమి వైపు, అసలు మోడీ ప్రభుత్వమే గల్లంతయ్యేది. వాళ్ళు 420 సీట్లు వస్తాయి అన్నారు కదా, అలాంటిది ఇప్పుడు ఎన్ని సీట్లు వచ్చినాయి? 240 కూడా వచ్చినట్లేవు. అవును. మరి ఈ పరిస్థితుల్లో వీళ్ళిద్దరు కదా ఇప్పుడు దానికి బీజేపీ గవర్నమెంట్ కి పెట్టని కోట్లాగా రక్షణగా ఉన్నారు. అందుకని రాజకీయాల్లో మనం ఒక్కొక్కసారి తీసుకునే నిర్ణయాలు మనకి రాజకీయ జీవితం లేకుండా భూస్థాపితం చేస్తాయి. లేదు అనుకుంటే అమాంతం పైకి తీసుకెళ్లి ఎక్కడో కూర్చోబెడతాయి. విజయ్ పరిస్థితి ఏంటి అనేది వేచి చూడాలి. కానీ ఏది ఏమైనా రాజకీయాల పట్ల అవగాహన ఉన్న వాళ్ళకి ఒకటే అర్థమయ్యేది, విజయ్ ఇక్కడ ఒక పావుగానో ఒక తురుపు ముక్కగానో ఉపయోగపడతాడు తప్పితే బీజేపీకి, విజయ్కి ఏమాత్రం ఉపయోగం ఉండదు. చూద్దాం మేడం, మరి బీజేపీ నిర్మించబోతున్న ఈ మల్టీ స్టార్ అటు తమిళనాడులోను ఇటు తెలుగులోను ఏ విధంగా ఉంటుందో చూద్దాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.